ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి. పక్షులు కిలకిలా పాటలు పాడుతుంటాయి. ఆ గ్రామంలో రఘు అనే ఒక అబ్బాయి ఉండేవాడు. రఘు చాలా పేదవాడు. కానీ అతని మనసు చాలా మంచి. రోజూ పొలాల్లో పని చేసేవాడు, అమ్మ కోసం కష్టపడేవాడు. రఘు అమ్మ అనారోగ్యంగా ఉన్నది. మంచం మీద పడుకొని ఉండేది. అమ్మ రఘును చూసి చెప్పింది, నాన్నా, మన దగ్గర డబ్బు లేకపోయినా మంచి మనసు ఉండాలి. ఒక రోజు సాయంత్రం రఘు ఇంటికి వెళ్తుండగా గ్రామం చివర్లో ఒక తాతయ్య కూర్చుని ఏడుస్తున్నాడు. రఘు అడిగాడు, తాతయ్య, ఎందుకు ఏడుస్తున్నారు? రఘు తన జేబులో చూశాడు. ఆ డబ్బు అమ్మ మందులకు కావాల్సి ఉంది. కొంచెం ఆలోచించిన తర్వాత రఘు ఆ డబ్బు తాతయ్య చేతిలో పెట్టాడు. తాతయ్య, ఇది తీసుకోండి. ఆ రాత్రి రఘు ఇంట్లో కూర్చున్నాడు. తల్లి మందులు లేవు. అయినా రఘు బాధపడలేదు. దేవుడిని చూసి అన్నాడు, దేవుడా, నేను మంచి చేశాను. మరుసటి రోజు ఉదయం గ్రామంలో పెద్ద కారు వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ కారులో నుంచి దిగింది అదే తాతయ్య, ఇప్పుడు ధనవంతుడు. తాతయ్య అందరికీ చెప్పాడు, నిన్న నాకు సహాయం చేసిన అబ్బాయి ఎవరు? రఘు ముందుకు వచ్చాడు. నీ మంచి మనసు నన్ను చాలా ఆనందపరిచింది. ఆ రోజు నుంచి రఘు జీవితం పూర్తిగా మారింది. తల్లి ఆరోగ్యంగా మారింది. రఘు గ్రామానికి ఆదర్శంగా నిలిచాడు. పిల్లలు, మనం నేర్చుకోవాల్సిన విషయం ఇదే. మంచి మనసే నిజమైన సంపద. మంచి చేస్తే మంచే జరుగుతుంది. ఈ కథ మీకు నచ్చితే మన ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.